తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దుగ్గన బాబ్జీ గారు మనతో ఉన్నారు. గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం పెంచిన గ్రీన్ ట్యాక్స్ ని కూటమి ప్రభుత్వ హామీల్లో భాగంగా పూర్తిగా తగ్గించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇది లారీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అంత ఆశాజనకంగా లేదు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో పెంచిన గ్రీన్ ట్యాక్స్ ఒక ఎత్తు అయితే బకాయిలు ఏవైతే ఉన్నాయి వీటిని చెల్లించేంత వరకు కూడా మళ్ళీ లారీలు రోడ్డు మీద తిరిగే అవకాశం లేకపోవడం కూడా ఇది పెద్ద ఇదిగానే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా కేవలం గ్రీన్ ట్యాక్స్ ఒక్కటే పెను భారంగా మనం భావించాము. అయితే అదే కాదు, చాలా సమస్యలు ఉన్నాయి, వీటిని ప్రభుత్వం దృష్టికి కూడా మేము తీసుకువెళ్ళాము అని కూడా దుగ్గన బాబ్జీ గారు చెప్తున్నారు. అసలు ఎటువంటి సమస్యలు వీళ్ళు ఎదుర్కొంటున్నారు, ఏం కోరుకుంటున్నారు అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, గత ప్రభుత్వం ఏదైతే గ్రీన్ ట్యాక్స్ పెంచిందో అది కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా పూర్తిగా తగ్గించిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ లారీ ఓనర్స్ ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు? మీరు కలెక్టర్ గారిని కలిసి ప్రత్యేకంగా వినతి పత్రం కూడా అందించడం జరిగింది. ఏంటి అంటే గతంలోని సుమారు 5 నెలలు సుమారు అయి వస్తుందండి. మన కాకినాడ జిల్లా కలెక్టర్ గారు ఒక ప్రెస్ మీట్ ద్వారాగా ఒక పిలిపివ్వడం జరిగింది. లారీ ఓనర్లు ఎవరైతే ఉన్నారో కాకినాడ జిల్లాలో ఎవరైనా పార్టీలు కానీ సర్కిల్ ఓనర్లను ఎవరైనా ఇబ్బంది పెట్టినట్లయితే మీ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. మరి ఆ రోజు నుంచి కూడా ఇవాళ లారీ ఓనర్ల పరిస్థితి నిజంగా ఒకటి మాత్రం దృష్టిలో పెట్టాలి, ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. మరి నిజంగా కలకత్తా వెళ్ళి లోడ్లు ఎవరైతే ఒక ఓనర్కి 10 లోడ్లు ఉన్నాయో ఇక్కడి నుంచి వెళ్ళవలసిన లోడ్లు, మరి కాకినాడ నుంచి ₹1,00,000 కిరాయి అయితే వెస్ట్ బెంగాల్ బండి వచ్చి 50,000 వేసుకెళ్ళిపోతే అది రిటర్న్ బండిగా వేసుకెళ్ళిపోతుంది తప్పించి ఇక్కడ ఊళ్ళో ఉన్న స్థానిక ఉన్న లారీ ఓనర్ బతికే పరిస్థితి లేదు. అది అర్థం చేసుకుని ఇక్కడ మనకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో లారీ ఓనర్లు బాగుంటేనే కూటమి ప్రభుత్వం బాగుంటుంది. కాబట్టి కలెక్టర్ గారు కూడా దీని మీద దృష్టి పెట్టి మాకు కలకత్తా వెళ్ళి వస్తే ఎంత మిగులుతుంది, హైదరాబాద్ వెళ్ళి వస్తే ఎంత మిగులుతుంది, ఈ 2 వీక్వీలు చేసుకుని మా ఖర్చులు ఎంత అవుతుంది అనేది ఒక కంప్లైంట్ ఒక అకౌంట్గా మేము రాసి ఇవ్వడం జరుగుతుంది. కలెక్టర్ గారికి ఇవ్వమంటే ఇచ్చిన తర్వాత లారీ ఓనర్ పరిస్థితి ఎంత ఎలాగ ఉందా అని చెప్పేసి అర్థం చేసుకుని కలెక్టర్ గారు న్యాయం చేస్తారని ఆయన పిలుపు కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం. అంటే బయట ప్రాంతాల నుంచి వచ్చిన లారీలు ఏవైతే ఉన్నాయి వీటిని ఆపితే కనుక వాళ్ళపై చర్యలు తీసుకుంటామంటూ కూడా కలెక్టర్ గారు చెప్పడం జరుగుతుంది కదా, ఏమంటారు? ఇప్పుడు బయట నుంచి వచ్చి లారీలు అంటే మేము వెస్ట్ బెంగాల్ వెళ్తామండి, ఒక ₹1,00,000 కిరాయి వేసుకుని. వాళ్ళ యూనియన్, వాళ్ళకి ఒక వెస్ట్ బెంగాల్లో యూనియన్ ఉంటుంది, వాళ్ళ యూనియన్లో వాళ్ళ యూనియన్ లోడ్లు వేసుకుని కాకినాడ వేసుకురావడానికి చూస్తారు. వాళ్ళు కూడా ₹1,00,000 కిరాయి వేసుకురావడానికి చూస్తారు. మాకు కూడా ₹50,000 కిరాయికి పార్టీలు పంపించేద్దామని చెప్పేసి వెస్ట్ బెంగాల్లో చూస్తారు. కానీ అలాగే అవకాశం అయితే అక్కడ ఇవ్వరు. ఎందుకంటే స్థానికంగా కుటుంబాలు పోషించుకోవాలి కాబట్టి ఆ రిటర్న్ కిరాయిలు కూడా అంత పెద్దగా ఉండవు. కాబట్టి ఈ ట్యాంకర్స్ కూడా అంతే అండి. ఆయిల్ ట్యాంకర్ అయితే అప్ అండ్ డౌన్ కిరాయి కట్టి ట్యాంకర్ పంపిస్తారు. ఎందుకంటే ఆ ఆయిల్ లూజ్ అయ్యాలి కాబట్టి దింపేసి ఎంటీ వచ్చేది తప్పించి అటు నుంచి లోడ్ వేసుకురాదు. కాబట్టి అదే మార్కెట్ లారీ అయితే ఇటు నుంచి ₹1,00,000 వేసుకెళ్తే అటు నుంచి 50,000 వస్తుంది. కాబట్టి ఈ 1,50,000 కలిపితే టోల్ గేట్లు, లోడింగ్ అన్లోడింగ్లు, లారీ డ్రైవర్ల ఖర్చులు, ఆయిల్ ఖర్చులు ఇవన్నీ తీసేగా లారీ ఓనర్కి ఎంత మిగులుతుంది అనేది కలెక్టర్ గారు ఆ అకౌంట్ రాసాక ప్రెస్ మీట్ పెట్టి చెప్తే బాగుండేది. ఈ రోజు మా బాధలు తెలుసుకోకుండా కలెక్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టడం వల్ల ఈ 5 నెలలు కూడా లారీ ఓనర్లు చాలా నష్టపోవడం జరిగింది. ఆ నష్టంలో 4 ఓనర్లు కూడా గడ్డి మందు తాగి చచ్చిపోవడం జరిగిందని చెప్పి సమావేశంగా చెప్పింది. సార్, ఇప్పుడు ఏదైతే బకాయిలు ఉన్నాయో వీటిని చెల్లించకపోతే కనుక ఆ లారీ రోడ్ ఎక్కే పరిస్థితి లేదు ప్రజెంట్ సిచ్యువేషన్ లో, ఏం చెప్తారు? అంటే ఏదైతే బకాయిలు ఉన్నాయో అంటే ప్రభుత్వం నుంచి ఇచ్చిన ఇది ఫైన్లు అయ్యిందండి. అదే ఇప్పుడు ఇంతకుముందు ఏ స్టేట్కి ఆ స్టేట్ ఫైన్లు ఉండి ఇవాళ ఆల్ ఓవర్ ఇండియా ఒకటే ఫైన్. ఎక్కడ ఫైన్ పడినా ఇక్కడ మన ఆర్టీ ఆఫీస్కి వెళ్ళి దాన్ని ఫిట్నెస్ చేసుకున్నప్పుడు కానీ, ఇన్సూరెన్స్ కట్టుకున్నప్పుడు కానీ, మన నేషనల్ పర్మిట్ కట్టుకున్నప్పుడు కానీ అది ఆన్ అవ్వదు, ఓపెన్ అవ్వదు, మాకు సాఫ్ట్వేర్ ఓపెన్ అవ్వదు. ఫైన్లు అన్నీ కడితే కానీ మేము అది కట్టడానికి ఉండదు. ఈలోగా 1-2 నెలలు లారీ నిలిచిపోవాలి. ఈలోగా అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళి అక్కడ ఆర్టీ ఆఫీస్కి వెళ్ళి మేము క్లియర్ చేసుకురావాలి. సుమారు అక్కడ ఏమి చేయలేని నేరం మీద మరి టోల్ గేట్ ద్వారా సీసీ కెమెరా ద్వారా కేసులు పడిపోవడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. అది కూడా కొన్ని 100 కోట్లు లారీ ఓనర్ల మీద ఫైన్లు వేయడం జరిగింది. అలాగే మేము ఆ రోజు మా రికార్డ్ అంతా ఫోర్స్గా ఉంది కదని చెప్పేసి మన ఆర్టీ ఆఫీస్ కట్టుకెళ్తే మనకి ఏదైతే మన జిల్లా ఆర్టీ ఆఫీస్ కట్టుకెళ్తే వాళ్ళు నాకు సంబంధం లేదు, అవుట్ ఆఫ్ స్టేట్కి పట్టుకెళ్ళాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మళ్ళీ అవుట్ ఆఫ్ స్టేట్లో క్లియర్ చేసుకుని వస్తుంటే అది క్లియర్ చేసుకుంటే మళ్ళీ మొదలైపోతుంది. ఇది కూడా సరైన బాధ్యత తీసుకుని డిటీసీ గారు కానీ, మన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కానీ, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కానీ, సీఎం గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ ఏకమై లారీ ఓనర్ మీద కూడా ఆలోచన తీసుకోవాలని చెప్పేసి
కోరుకుంటున్నాను. సార్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున ప్రధానంగా ఏంటి మ్యాచ్ చేస్తున్నారు? డిమాండ్ అనేది ఏం లేదు మేడం. గతంలో 6 చక్రాల లారీలు ఉండేవి కాబట్టి దాని కింద వెహికల్స్ ఏది ఉండేవి కాదు కాబట్టి రవాణా ట్రాన్స్పోర్ట్ మోసుకెళ్ళేది. మాకు అనుకున్న కోరికలు తీరి వరకు కూడా ధర్నాలు స్ట్రైకులు చేయడం జరిగేది. ఈరోజు దాని పద్ధతి మారిపోయింది కాబట్టి దాని కింద వ్యాన్లు కానీ టాటా ఏసీలు కానీ ఎన్నో రకరకాల వెహికల్స్ వచ్చేసాయి కాబట్టి లారీ ఓనర్ కూడా ఎప్పుడు కూడా లారీ వ్యాపారం చేసిన లారీ వ్యాపారం తప్ప ఇంకో వ్యాపారం చేసుకోలేడు కాబట్టి ఆ లారీ జీవించుకోవాలంటే ఇవాళ పరిస్థితి తిరిగి పెట్టుబడి పెట్టి పరిస్థితి రవాణా రంగంకి ఏర్పడింది. అదే కాకుండా ఇవాళ ముఖ్యమైన ఉద్దేశం గిట్టుబాటు ధరలు లేకపోవడం, ఫైనాన్స్ వాయిదాలు కట్టకపోవడం, ఒక వాయిదా ల్యాబ్స్ వచ్చిన ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు ఆగడం జరిగేది. 3 వాయిదాల వరకు కూడా ఆగడం జరిగేది. ఇవాళ ఒక వాయిదా కట్టని పక్షాన్ని 2వ వాయిదా రాకుండానే టోల్ గేట్లలో నెంబర్ ఇచ్చేయడం జరుగుతుంది. మరి ఎక్కడికి వెళ్ళినా కూడా లారీ ప్రతి చోట టోల్ గేట్లు ఉన్నాయి కాబట్టి ఆ లారీ అక్కడ సీజ్ చేసేస్తున్నారు. లోడ్తో సీజ్ చేస్తున్నారు. చాలా దారుణమైన విషయం. లోడ్ అనేది దాని మీద పార్టీకి ఆ లోడ్ వెళ్తేనే వ్యాపారం జరుగుతుంది తప్పించి ఆ లోడు నెల రోజులు 2 నెలలు కూడా ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు సీజ్ చేసేసి సొరుగు ఇవ్వడంతో మరి ఆ భారం కూడా లారీ ఓనర్ మీద పడి ఆ కిరాయి దొబ్బేస్తున్నారు. తిరిగి డబ్బులు కట్టమంటున్నారు పార్టీలు. ఇక్కడ వాయిదా కట్టలేని పరిస్థితి. ఇవన్నీ చాలా దారుణమైన అంశాలు లారీ ఓనర్కి ఏర్పడడం జరిగింది. సార్, మీరు ఆల్రెడీ కలెక్టర్ గారిని కలవడం జరిగింది, మీ సమస్యను విన్నవించడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారంటారా? సానుకూలంగా స్పందిస్తారని ప్రెస్ మీట్ ద్వారా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఆయన పిలుపు వస్తుందని చెప్పి ఎదురు చూస్తామని చెప్పి ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరుగుతుంది. మొత్తానికి రవాణా వ్యవస్థ పూర్తిగా ఒడిదుడుకులను ఎదుర్కొంటుందని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు అయితే కనుక గ్రీన్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని గత ప్రభుత్వం ఏ విధంగా పెంచిందో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీల్లో భాగంగా పూర్తిగా తగ్గించినప్పటికీ రవాణా వ్యవస్థ పూర్తిగా కుదేలైపోయిందనే చెప్పుకోవాలి. పండించిన పంట అది గమ్యస్థానానికి చేరాలంటే రవాణా వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందాలి. అయితే ఇప్పుడు మాత్రం లారీ ఓనర్స్ అసోసియేషన్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అంతా కూడా వీళ్ళు ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళ సమస్యలను విన్నవించడం జరిగింది. ఆల్రెడీ కలెక్టర్ గారికి తమ సమస్యలను విన్నవించినప్పటికీ సానుకూల స్పందన లేదంటూ కూడా వీళ్ళు చెబుతున్నారు. ఇప్పటికే ఎంతో మంది లారీ ఓనర్స్ అందరూ కూడా పూర్తిగా కుదేలైపోయి దాదాపు 4 గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందంటే రవాణా వ్యవస్థ ఎంత కుదేలైందనేది మనం పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. అయితే వీళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు ముందడుగు వేస్తాయని ఆశిద్దాం. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.